డీలిమిటేషన్ అనేది దీని మీద రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు గారికి లేఖ రాయడం జరిగింది. ఏమనంటే ఉత్తరాది రాష్ట్రాలు దక్షిణాది రాష్ట్రాల మధ్య డీలిమిటేషన్లో సీట్ల పెంపు వల్ల మనమేమో దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణ పాటించి పాపులేషన్ గణనీయంగా తగ్గించాం. ఉత్తరాది రాష్ట్రాలు అందుకు భిన్నంగా అక్కడ పాపులేషన్ పెరిగింది. జనాభా ప్రాతిపదికన పార్లమెంటు నియోజకవర్గ స్థానాలు పెరిగితే ఉత్తర భారతదేశానికి దక్షిణ భారతదేశానికి ఆ సీట్ల పెంపులో వ్యత్యాసం ఎక్కువైతే దక్షిణాది రాష్ట్రాల యొక్క రాజకీయ ఉనికికే ప్రమాదం ఏర్పడుతుంది. మరీ ముఖ్యంగా బీజేపీ చాలా స్పష్టంగా అర్థమైపోయింది, దక్షిణాది రాష్ట్రాల్లో మనకు పట్టు లేదు. తమిళనాడు కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, కర్ణాటక కానీ ఈ దక్షిణాది రాష్ట్రాల్లో మనం ఉనికి కోల్పోతున్నాం. మనకు అక్కడ ఎలాగో పట్టులేదు కాబట్టి ఉత్తరాది రాష్ట్రాల్లో ఎంపీ సీట్లు పెంచుకుంటే దక్షిణాది రాష్ట్రాల్లో ప్రధానమంత్రి యొక్క అభ్యర్థిని డిసైడ్ చేసే దానిలో దక్షిణాది రాష్ట్రాల పాత్ర ఉండకూడదని నిర్ణయించుకున్న తరువాతనే దీనికి ప్రారంభం చేయడం జరిగింది. ఇందిరాగాంధీ ఉన్నప్పటి నుంచి ఒకసారి 25 సంవత్సరాల ఫ్రీజు అంటే పార్లమెంట్ సంఖ్య పెంచకుండా ఈ యొక్క జనాభా సౌత్లో తగ్గింది కాబట్టి అప్పుడు ఫ్రీజు విధించారు. మళ్ళీ అటల్ బిహారీ గారు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతున్నాయి, మరొక 25 సంవత్సరాల పాటు పార్లమెంట్ స్థానాల సంఖ్య పెంచకూడదు, డీలిమిటేషన్ జరిగినా కూడా ఆ రాష్ట్రం ఉండేటటువంటి సంఖ్య పెంచకుండా అక్కడే చేసుకోమని చెప్పడం జరిగింది. ఈరోజు మహిళా రిజర్వేషన్ సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు 2010లో రాజ్యసభలో బిల్లు పెట్టి రాజ్యసభలో బిల్లు పాస్ అయి లోక్సభలోకి వచ్చిన తర్వాత అప్పటి బీజేపీ ప్రభుత్వం మద్దతు ఇవ్వకపోవడం వల్లే మహిళా రిజర్వేషన్ బిల్లు ఆగింది. ఈరోజు నరేంద్ర మోడీ గారు మహిళా రిజర్వేషన్స్ గురించి మాట్లాడుతున్నారు. ఈరోజు హుటాహుటిన ప్రత్యేక సమావేశాలు పెట్టి దాన్ని ఏమైనా ఇమీడియట్గా అమలు చేస్తారంటే ఇప్పుడు కాదు, మేము 2029కి అమలు చేసేదానికి ఇప్పుడు ఎందుకు అంత హంగామా చేస్తున్నారంటే కేవలం రాబోయే రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి తమిళనాడు, వెస్ట్ బెంగాల్లో, వాటి కోసం వేస్తున్నటువంటి కొత్త డ్రామా. కాబట్టి దేశ ప్రజలందరూ కూడా ఈరోజు ఆలోచించాలి, నరేంద్ర మోడీ గారు ఏ విధంగా ఆలోచిస్తున్నాడు. ఈరోజు డీలిమిటేషన్ సంబంధించి దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందరూ రెస్పాండ్ అయ్యారు, ఒక చంద్రబాబు గారు మాత్రం నోరు మెదపట్లేదు. ఈ రాష్ట్రాలు దక్షిణాది రాష్ట్రాలకి ఇంత అన్యాయం జరుగుతుంది, రాజకీయ ఉనికి కోల్పోతున్నాం. ఉదాహరణకి మనం ఆంధ్రప్రదేశ్ నుంచి ₹1 సెంట్రల్ గవర్నమెంట్కి ట్యాక్స్ కడితే అందులోంచి తిరిగి మనకి 60 పైసలు మాత్రమే వస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. అదే బీహార్ లాంటి రాష్ట్రంకి ₹6.60 వాళ్ళు కేంద్రం వెచ్చిస్తుంది. అక్కడ మనమేమో రూపాయి కడితే మనకు 60 పైసలు మాత్రం మనకు వెనక్కి వస్తుంది ట్యాక్సుల రూపంలో. అదే బీహార్కి ₹6.60 కేంద్రం కేటాయిస్తుంది. కేవలం జనాభా ప్రాతిపదికన జరిగేటటువంటి ఎక్స్పెండిచర్ కాబట్టి